పరిశ్రమల శాఖకు సంబంధించి వేదికపై ఉన్న అధికారులతో పాటు గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ ప్రభుత్వాలను ముందుకు నడిపిస్తూ భాగస్వాములై వారందరి తరఫున ఈరోజు సూక్ష్మ చిన్న మధ్య తర పరిశ్రమ పాలసీ 2024 ఆవిష్కరణలో పాల్గొంటున్న గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదికపై ఆసీనులైన మా చైర్పర్సన్స్ అయిన నిర్మలా జగ్గారెడ్డి గారికి, అయితా ప్రకాష్ రెడ్డి గారికి, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారు తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గారికి, స్పెషల్ సిఎస్ మా పరిశ్రమల శాఖకు సంబంధించి జయేష్ రంజన్ గారితో పాటు మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మరి ఈరోజు వచ్చి దీంట్లో భాగస్వాములు అవుతా అన్న మరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూడా వారు మరి అరకపోటి గాంధీ గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఆసీనులైన మా అధికారులందరికీ మరి ఈరోజు ఇప్పుడే వారి వారి ఆలోచనలు సూచనలు ఇచ్చిన సిఐఐకి సంబంధించిన చైర్మన్ గారు సాయి ప్రసాద్ గారు, సురేష్ కుమార్ సింగల్ గారు, రమాదేవి గారికి, రవికుమార్ గారికి, సోహలత గారికి, ఐరిస్కు సంబంధించిన సైట్ను ఆవిష్కరణ చేసిన స్వామినాథన్ గారికి, అనేక మంది దిగ్గజాలు వేదిక పైన చాలా మంది పరిశ్రమలకు సంబంధించి వివిధ అసోసియేషన్కు సంబంధించిన అధిపతులు, అసోసియేషన్ సంఘ సభ్యులు, దాదాపు 22 అసోసియేషన్కు సంబంధించిన వారి వారి అధ్యక్షులు, సభ్యులకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా శాఖ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి మనం అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు, ఈరోజు మనం ఆవిష్కరణ చేసిన చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి. దీని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, వారి దృక్పథం అనేక సందర్భాల్లో ప్రత్యేకించి కోవిడ్ తదుపరి అనేక అంశాలు, అనేక సమస్యలు ఏ విధంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన పరిశ్రమలు మరి సమస్యలను ఎదుర్కోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వాటిని కాపాడుకోవాలి, వారికి కావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి ఒక ప్రత్యేక కోణంలో మీరు చూడాలి. ఈరోజు పెద్ద స్థాయిలో ఇంతకుముందు మా అధికారులు చెప్పినట్టు పెద్ద స్థాయిలో ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఎంఎస్ఎంఈస్. ఈ పరిశ్రమలను మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాలని వారి సూచన మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఈరోజు ప్రత్యేకించి ఎప్పుడు కూడా లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
మొట్టమొదటిసారి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరణ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా లక్ష్యం, మా ఆలోచన, మా దృక్పథాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. మనం అందరం కూడా తెలుసు, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. మా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు డాక్టర్ మల్సూర్ గారు వారి ఆలోచన విధానం భాగంలో పరిశ్రమలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మనం అందరం కూడా చెప్తా ఉన్నాం, వస్తువుల ఉత్పత్తి, సర్వీసు రంగాలతో పాటు రిటైల్, వాణిజ్య రంగాల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ రంగ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు సరఫరా చైన్లో, సప్లై డిమాండ్ సప్లై చైన్లో ఎంఎస్ఎంఈల పాలసీ ఎంత కీలకంగా ఉంటుందని ఆలోచన చేస్తా ఉన్న తరుణం ఇది. మేమందరం కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, మనది రాబోయే కాలంలో ఇంతకుముందు కొంతమంది సూచించారు టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీ ఉండాలని. మొన్ననే ఈ మధ్యలో మరి రాష్ట్ర ప్రభుత్వం, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి టెక్నాలజీ పరంగా రేపు రాబోయే కాలంలో ఈ డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి రంగంలో సామాన్య ప్రజానికానికి సంబంధించిన వారి జీవితాల్లో కూడా మలుపు తీసుకొచ్చే ఈ టెక్నాలజీ ఏదైతే ఏఐ ఉందో దాన్ని ప్రత్యేకమైన ప్రస్తావన చేయాలి, దాని వల్ల లాభాలు మనం పొందాలనే ఆలోచనతోనే మన అంతర్జాతీయ స్థాయిలో మరి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసుకొని ఆ కాన్ఫరెన్స్కు సంబంధించి అనేక రంగాలకు సంబంధించిన ప్రధానమైన వక్తలు వచ్చి ఈరోజు పరిశ్రమల పట్ల ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది, కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల పైన కూడా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అని అనేక మంది నిష్ణాతులు మరి ఆ గ్లోబల్ కన్వెన్షన్స్ లో వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అందుకోసమే మన ప్రభుత్వం ఈరోజు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈ సంబంధించి మరి పెద్దలందరూ సూచన మేరకు టెక్నాలజీ డ్రివెన్ అంటే ఇంతకుముందు స్వామినాథన్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి షుడ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ, అంతపూర్వకం బెంగాల్ వైపు చూస్తున్నామని చెప్పారు. అండ్ నౌ ఎవ్రీబడి షుడ్ లుక్ అండ్ విల్ మేక్ దెమ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ. దిస్ ఈజ్ అవర్ గోల్. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, మనం అందరం కూడా గర్వంగా చెప్తా ఉంటాం, ఐటీఎస్, ఫార్మా, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ పరిశ్రమలకు సంబంధించి మరి గత 3-4 దశాబ్దాల నుంచి మన ప్రభుత్వాలు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేసింది, ప్రోత్సాహాలు చేస్తూ ముందుకు నడిపే కార్యక్రమం చేసుకొని ఈరోజు మారుతున్న కాలం, ప్రపంచీకరణ వ్యవస్థలో ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుసంధానంగా ఉన్న డిమాండ్కు సంబంధించి సప్లై చేయడానికి ఇంకా మెరుగైన వాతావరణం కలిగించాలనే ఒక ఆలోచన భాగంగానే ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ. అయితే ఏ విధంగా చేయాలి ఎంఎస్ఎంఈ పాలసీ? చాలా సందేహాలు ఉండే మీకు అందరికీ. చాలామంది మరి పరిశ్రమలకు సంఘాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాతోని, ముఖ్యమంత్రి గారితోని సమావేశమైనప్పుడు వారి వారి సమస్యలను మా దృష్టిలో పెట్టడం, మరి దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ పాలసీ తీసుకురావాలని ఆలోచన చేసి దాదాపు మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు, పరిశ్రమల శాఖకు సంబంధించిన మా అధికారులందరూ కూడా మరి పరిశ్రమల సంఘాలను సంప్రదించడం జరిగింది. విస్తృతంగా వారితోని
సంప్రదింపులు జరిపి పాలసీ రూపకల్పన చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, స్టేక్ హోల్డర్స్ సంబంధించిన అనేక మందితోని చాలా సందర్భాల్లో వారితో కూడా సమావేశమై వారి నుంచి వచ్చిన దాదాపు 115 నుంచి 120 సూచనలు, వారి నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పాలసీని మరి మనం ఆవిష్కరణ చేసుకోవాలని, ఒక సానుకూలమైన ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ వాతావరణం క్రియేట్ చేయాలని ఈ పాలసీ ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఇంక్లూజివ్ పాలసీ చేయాలని మా సోదరిమని చెప్పారు. ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళల పారిశ్రామికవేత్తలతో సహా అందరికీ కూడా సమ్మిళితంగా శ్రేయస్సు జరగాలనే ఆలోచన భాగమే ఈనాటి పాలసీ విధానం. అదేవిధంగా ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పారు. ఐ రియలీ గివ్ డ్యూ క్రెడెన్స్ టు మిస్టర్ సాయి ప్రసాద్ గారు, బికాజ్ he is the forefront, he is in the forefront of sharing the movement to bring in the industries to the tier 2, tier 3 cities. Although he hails from a multinational company and he hails from Hyderabad, his vision towards, and especially the focus towards tier 2, tier 3 and the rural economy should be redefined now. హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా మా ప్రభుత్వ ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచరులు, మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరి ఉద్దేశం హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం. ప్రధానంగా ఉపాధి అవకాశాలే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ. దీనిలో చెప్పాలంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా చూశారు. 65 ఐటీఐలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయిన మన పిల్లలు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించి షాప్ ఫ్లోర్లో వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెరుగుతూ ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద పరిశ్రమలు కానీ, అదేవిధంగా మధ్య సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ టెక్నాలజీస్ పరంగా ఆధునీకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఐటీఐలు బేసిక్ ట్రేడ్స్ని ఈరోజు వారి ఐటీఎస్లో బోధన చేస్తా ఉన్న సందర్భాన్ని వారికి అప్గ్రేడేషన్ చేయాలనే ఆలోచన దృక్పథంతో మరి టాటా వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐటీ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజికల్గా మరి ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా వీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కావాలని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని చేయాలని దాదాపు 2400 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తా ఉన్నాం. 2400 కోట్ల రూపాయల భాగంలో ఈరోజు రేపు ఆ ఐటీఐలు ప్రొడ్యూస్ చేసే గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయి ఆశించిన విధంగా ఆ స్కిల్ సెట్స్ని వారు పొందే విధంగా రేపు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనము మానవ వనరులను ఆ స్కిల్ సెట్స్తో ఇవ్వబోతా ఉన్నాం. ఆ తరుణంలో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఐటీఎస్ కానీ రేపు రాబోయే కాలంలో పాలిటెక్నిక్స్ విషయంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వం ఒక పరంగా ఆలోచన చేస్తూ, ఇంకో మెట్టు కూడా 2 రోజుల 3 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఒక స్కిల్
ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు మేము ఈ కొత్త పాలసీ తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని మరి ఆంటర్‌ప్రెన్యూర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఈ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇండస్ట్రియల్ జోన్స్ తీసుకొస్తూ ఉంటాం, కొత్తగా క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫండమెంటల్ ఆలోచన దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి మొట్టమొదటిసారి మా పరిశ్రమల శాఖకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాని పరంగా కేంద్రీకరించి పనిచేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించే కానీ ఇంతపూర్వకం ఉన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ విమెన్ ఎంప్లాయీస్ పరంగా కావాల్సిన క్రెస్ కానీ డార్మెటరీస్ కానీ లేకుంటే ఒక చిన్న స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసే మరి చాలామంది సోదరులకు సోదరిమణులకు వాటి వల్ల మరి ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు మరి సులువుగా ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధానాన్ని కూడా దీంట్లో అమలు పరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించి ఆర్థిక సహాయం ఇంకా సులభంగా పొందడంలో కేంద్ర పాత్రను మా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ప్రభుత్వం సాంప్రదాయ ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి చర్యలను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మూలధన పెట్టుబడి సబ్సిడీ మద్దతును కూడా పెంచాం. కొత్త పాలసీ ద్వారా భవిష్యత్తు అమ్మకాల ఆధారంగా ఎంఎస్ఎంఈల రుణం సులభంగా రుణాలు పొందేలా పైలట్ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి
నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అందుబాటులో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విధానం కింద సామూహిక నైపుణ్యం పెంపొందించడానికి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ శిక్షణ పొందడానికి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఓ ప్రస్తావన తప్పకుండా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు అందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధానంగా మనకు కావాల్సిన ఏదైతే మానవ వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కిల్స్కు సంబంధించి మనం రాబోయే కాలంలో దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని మీకు రాబోయే కాలంలో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ని అక్కడే ట్రైనింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఈరోజు మేము మొదలుపెట్టాం. ఈ సంవత్సరం 7 రంగాలలో 7 వివిధ రంగాలకు సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు వారు వచ్చి వారు స్వయాన ఆ పరిశ్రమలకు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మార్కెట్ రెడీ, జాబ్ రెడీ చేసే బాధ్యత కూడా ఈరోజు మేము ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణము మీ అందరికీ కూడా దృష్టికి వస్తాను. ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్గా, మరి శ్రీనిరాజు గారు వైస్ చైర్మన్గా, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచే ఈ యూనివర్సిటీ అబ్సల్యూట్లీ ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా తీసుకెళ్లాలని వారి ఆలోచన మేరకు మేము రాబోయే కాలంలో మీరు చిన్న పరిశ్రమ పెట్టినా, మధ్యతర పరిశ్రమ పెట్టినా, సూక్ష్మ స్థాయి పరిశ్రమ పెట్టినా ఇమీడియట్గా మీరు ప్రొడక్షన్లోకి రావడానికి జాబ్ రెడీ హ్యూమన్ స్కిల్ని మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నంలోనే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి అధునాతనమైన తయారీ పద్ధతులతో పారిశ్రామికవేత్తలతో నిర్వహణ చేయడం మా ప్రధానమైన ఉద్దేశంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని మీ ముందు పెడుతూ, మరి అదేవిధంగా కార్మికుల ఎంపిక ప్రక్రియని ఇంకా కూడా సులభతరంగా చేయడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEET ప్లాట్ఫామ్తో ఉద్యోగం, అప్రెంటిస్షిప్ అవకాశాలను అనుసంధానిస్తాం రేపు రాబోయే కాలంలో. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు సమితి సరళీకృతం అయ్యే విధంగా కూడా ఈ పాలసీ విధానంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీ 4.0 పరిశ్రమలు 4.0 అమలులో మార్గదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. SMEs, MSMEs పరంగా సాంకేతిక మరియు డిజిటల్ పరివర్తన వేగవంతం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా మన MSMEలకు సంబంధితంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా మరి మేమందరం కూడా మీకు అందరికీ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సమగ్ర సర్వే చేపట్టడం, మరి ఈ పరిశ్రమల కోసం సాంకేతిక ఉత్పత్తుల జాబితాను అభివృద్ధి చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ పాలసీ కింద 100 కోట్ల రూపాయల మెషినరీ ఆధునీకరణ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాలం చెల్లిన టెక్నాలజీ నుంచి ఆధునిక సాంకేతికకు మారటానికి ఈ ఫండ్ ద్వారా సాయం చేయాలని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. MSME క్లస్టర్లు, పారిశ్రామిక పార్కుల కోసం రాయితీ రేట్లకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం చేస్తుంది. ఈ MSMEల కోసం స్థానిక మరియు ప్రపంచ వినియోగదారులతో శక్తివంతమైన నెట్వర్క్ కనెక్షన్ మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆధారిత MSMEs నుండి ఉత్పత్తులను సేకరించడానికి పెద్ద పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తాం. తెలంగాణలో పెద్ద ఎత్తున MNC స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి
ఈ సప్లై చైన్ గొలుసులో భాగంగా అనుబంధ ఎంఎస్ఎంఈ స్థానానికి కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో మద్దతు పలికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూశారు. మొన్న మేము అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళిన తరుణంలో అనేక మంది ఎంఎన్సీకి సంబంధించిన పెద్దలతోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మేము మీ అందరికున్న ప్రతిభను, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ సంబంధించిన మీకున్న స్కిల్స్కి సంబంధించి, మీకున్న వనరులకు సంబంధించి మీరు కొలాబరేషన్ చేయండి మా ఎంఎస్ఎంఈస్తోని, మీరు ముందుకు రండి అని కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆ పర్యటనలో వారికి కూడా పిలుపునివ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మొన్న ఈ మధ్యలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు మన పారిశ్రామిక విధానాలు చూసి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మా కొత్త ప్రభుత్వ హయాంలో ముందుకు నడుస్తా ఉన్న తీరుని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో మీ అందరికీ కూడా తెలుసు ఫాక్స్కాన్ అనే సంస్థ స్వయానా వారు రావటం, వారితో పాటు వారి మొత్తం బృందాన్ని కూడా తీసుకొచ్చి మేము హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంది అంటే మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మీకు సంబంధించిన అలైడ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి తీసుకురండి. మా దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈస్ మీతోని కొలాబరేట్ చేస్తారు. కొలాబరేట్ చేసి మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుందాం రండి అని వారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మీకున్న పరిజ్ఞానం, మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పర్టీస్ని అంతర్జాతీయ స్థాయిలో మరి సప్లై చైన్లో భాగంగా వారికున్న ఎక్స్పర్టీస్ని మనము ఉపయోగించుకునే భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన వారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇలాంటి మేము కూడా మీ అందరి సహకారంతో మీకున్న ఎక్స్పర్టీస్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లక్ష్యమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం మేము ఒక ప్రత్యేక రాష్ట్ర విధానాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధానం ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇతర స్థానిక సంస్థలు అవసరమైన వస్తువులను ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసే విధంగా మేము తోడ్పాటు చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మరి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ విషయంలో కానీ, సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో కానీ టెండర్ దరఖాస్తు ఖర్చు లేకుండా చూడాలని మేము చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ టెండర్లో కూడా చాలా సులభంగా పాల్గొనే విధంగా, ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా పాలసీ విధానంలో పెట్టడం జరిగింది. మరి నిర్బంధ నిబంధనలు తొలగించాలి, వారు ఎదుర్కొంటా ఉన్న నిర్దిష్ట సవాళ్లను పరిష్కరించడంలో కూడా ఈ పాలసీ భాగంలో మేము ప్రధాన అంశాలుగా తీసుకున్నాం. ఎంఎస్ఎంఈల కోసం పరిశ్రమల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన సహాయాన్ని అందించడానికి ఎలాంటి మద్దతు అవసరమైన మరి ఈ విభాగాన్ని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోగలుగుతాయి. ఈ విధానం కింద సూచించిన అనేక ఇతర మార్పుల్లో అమలులో మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు రాబోయే సంవత్సరంలో కొత్త వృద్ధి పదం వెళ్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మరి చాలా మంది పెద్దలు వారి సలహా సూచనలు ఇచ్చారు. ఏదైతే 1 ట్రిలియన్ ఎకానమీలో మీరు ఏ విధంగా భాగస్వాములు కావాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రగతిలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే ఎప్పుడు లేని విధంగా ఎంఎస్ఎంఈ పాలసీ విధానాన్ని తీసుకొచ్చాం. వ్యవసాయాన్ని, అదేవిధంగా మహిళలకు సంబంధించి మరి మీరు చెప్పిన అనేక అంశాలు, సాయి ప్రసాద్ గారు చెప్పిన అంశాలతో పాటు
ఈరోజు సురేష్ గారు చెప్పి మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. దానికి సంబంధించి కానీ రమాదేవి గారు చెప్పినట్టు ఆల్రెడీ వీఆర్ ఆన్ ద జాబ్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్. వాట్ ఎవర్ యూ మెన్షన్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద ఇంక్లూజివ్ గ్రోత్. Definitely we will try to strengthen the women entrepreneurship. And ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని వారు సూచనలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో కూడా ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని, మరి సప్లై చైన్కు సంబంధించి మార్కెట్ సంబంధించిన అంశాల విషయంలో మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది కన్సల్టెంట్స్ తోని కూడా మేము సమాలోచన చేస్తూ ఉన్నాం. మరి మార్కెటింగ్కి సంబంధించి మీరు ఉత్పత్తులు చాలా వరకు చేస్తూ ఉంటారు. ప్రపంచ స్థాయిలో మన ఉత్పత్తులు కూడా పేరుగాంచినాయి. మార్కెటింగ్కి సంబంధించిన అనుసంధానం ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ప్రస్తావనలు ఈ అంతర్జాతీయ డిమాండ్గా ముందుకు తీసుకెళ్లాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి అని మేము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడి, వివిధ అసోసియేషన్తో మాట్లాడి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా డిక్కీకి సంబంధించి రవికుమార్ గారు మరి మీటింగ్స్ ఏర్పాటుతో పాటు చెప్పడం జరిగింది. మరి శ్రీమతి సోహార్ లత గారు కానీ మొత్తం యావత్ మరి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన. ఈరోజు మేము 6 ప్రధానమైన అంశాలతో సరసమైన ధరలకు భూమి లభ్యత మరియు అందుబాటులో ఉండాలని ఇంతకుముందు మా ఇండస్ట్రీస్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ భూమితో పాటు ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాలని, ముడి పదార్థాలు రా మెటీరియల్ లభ్యతలు అందుబాటులో ఉంచాలని, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడానికి, నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి, మార్కెట్లతో అనుసంధానం మెరుగుపరచడానికి ఈ ప్రధానమైన 6 సూచికలతో ఈ పాలసీ విధానాన్ని తయారు చేయడం జరిగింది. ఇంకోటి, ఇంతపూర్వకం మరి లీజ్ పాలసీ లేకుండే కొత్త పాలసీ భాగంలో ఈరోజు ఈ పాలసీ ద్వారా లీజ్ పాలసీ కూడా ఎంఎస్ఎంఈలకు కూడా ఈరోజు మేము మొదలుపెట్టే ఫ్లాట్ ఫ్యాక్టరీస్లో కానీ భూమి కేటాయింపులో కానీ లీజ్ అంశం కూడా దీంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. తద్వారా మొత్తం సూక్ష్మ స్థాయి, ప్రధానంగా సూక్ష్మ చిన్నతర పరిశ్రమలకు వారికి ఉన్న మూలధనం అంతా కూడా ఆ భూమి కొనుగోలులో పోతా ఉన్న తరుణంలో మరి వారి ధనాన్నంతా కూడా వాటికి ఉపయోగించకుండా ఒక లీజ్ పాలసీని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. మరి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, మరి చాలా తక్కువ సమయంలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించినందుకు నా ప్రత్యేకమైన అభినందనలు మా డిపార్ట్మెంట్ వారికి, స్పెషల్ సిఎస్ గారికి, డైరెక్టర్ గారికి, అందరి బృందాన్ని రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున వారిని అభినందిస్తూ, అన్ని ఎంఎస్ఎంఈస్లకు సంబంధించి మరి ఇక్కడికి వచ్చేసిన అందరూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వారికి అందరికీ సంబంధించి ఈరోజు ప్రవేశపెట్టిన ఈ పాలసీ విధానంలో మీరందరూ కూడా భాగస్వాములై, నేను మరొకసారి కోరుతా ఉన్నా, మనం ఈరోజు మొదలుపెట్టాం మొదటి అడుగు, 1 ట్రిలియన్ ఎకానమీని చేద్దాం, చేసి తీరుదాం. మీ అందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలి.